హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఇప్పుడు బంగారం అనేటటువంటిది ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి వినియోగం అయిపోయింది. వందలు, వేలు, లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని ప్రపంచంలోని రిజర్వ్ బ్యాంకులు కొంటున్నాయి. అట్లాగే ప్రజలు ఎగబడి కొంటున్నారు. నగల కంటే కూడా డాలర్లు వీటి వైపు కొంటూ వచ్చారు. ఒక్కసారిగా 1,35,000 దాకా వెళ్ళినటువంటిది కాస్త 1,34,000 చిల్లర దాకా వెళ్ళినటువంటి బంగారం 10 గ్రాములు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇది డౌన్ అవుతున్నటువంటి వేళ కొనాలా లేకపోతే ఏం చేయాలి అని పబ్లిక్ అనుకునే లోపు మళ్ళీ కాస్త పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. అసలు బంగారం ఏ రేట్లో ఉంటే కరెక్ట్గా కొనాలి, ఏ రేంజ్ దాకా ఇది వెళ్ళే పరిస్థితి ఉంది. వెండికి కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని రకాలైనటువంటి విధానాలు తీసుకొచ్చారు. త్వరలో వెండి మీద కూడా ఇప్పటిదాకా గోల్డ్ లోన్స్ ఇచ్చినట్టు సిల్వర్ లోన్స్ కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చేసినటువంటి సందర్భం. ఇంకోవైపున వెండి మొన్నటిదాకా 1,85,000 దాకా వెళ్ళి కేజీ 2 లక్షలు దాటి మళ్ళీ వెనక్కి వచ్చి 1,50,000 దాకా వచ్చి ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ బంగారం వెండి విషయంలో ప్రజలకేమో ప్రతి నిమిషం అంతో ఎంతో కొనుక్కోవాలని ఉంటుంది. ఏం చెయ్యాలో అన్నది అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కువ పెట్టి కొన్నామని ఇవాళ బాధపడాలా, తక్కువ పెట్టి కొన్నందుకు సంతోషపడాలా, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది? బంగారపు వ్యాపారానికి సంబంధించిన నిపుణులు శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఏం చెయ్యాలి ఇప్పుడు పబ్లిక్ అసలు దీంట్లో? యాక్చువల్గా 135 వరకు వెళ్ళిందండి. 1,35,000 రూపాయల గ్రామ్ లెక్క, అది 10 గ్రాముల లెక్క. అది తక్కువ కొంచెం తగ్గింది కాబట్టి సేల్స్ ప్రాఫిట్ టేకింగ్ వచ్చిందండి. ప్రాఫిట్ టేకింగ్ వచ్చింది. కంటిన్యూగా 40-50% పెరిగినప్పుడు ఏ కమాడిటీ అయినా కొంచెం సేల్స్ వస్తుంది. 121 వచ్చింది లోయెస్ట్, మళ్ళీ ఈరోజు 125 ఉన్నది. ఇక్కడనే నడుస్తుంది సార్. గోల్డ్ 3980, 3950, 3920 డాలర్లో బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నది. స్లోగా ఇది పెరగడమే కానీ తగ్గేదైతే ఉండదండి. సిల్వర్ బ్యాంకు లోన్స్ ఇస్తున్నారు, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ పెరగాల, దానికి కూడా వాల్యూ ఉన్నది, డబ్బులు రొటేషన్లో రావాలని చెప్పేసి గోల్డ్ లెక్క లోన్స్ అనేది ఆర్బీఐ శాంక్షన్ చేసింది. ఇది మంచి శుభ సూచకమే. 1,80,000 పోయింది, అది షార్టేజ్ వల్ల పోయిందండి. బ్యాంకులు ప్రీమియమ్స్ చేసేసారు, ఎందుకంటే అందరూ ఎగబడి అడుగుతున్నారు. వాళ్ళు అమ్మొద్దు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు రేట్లు కూడా పెంచారు. ఆ రేట్లలో కూడా మన వాళ్ళందరూ కొనుక్కున్నారు. అయినా ఇబ్బంది ఏం లేదు. రాబోయే రోజులలో సిల్వర్ 2,25,000 రూపాయలు, 2 లక్షల వరకు చేరుతుంది. వచ్చే సంవత్సరం ఎండింగ్ వరకు 3 లక్షల రూపాయలు కూడా కావచ్చు. ఇది 1,41,000 లోయెస్ట్ వచ్చింది. ఇక్కడ చేసుకుంటే డబ్బులు గిట్ట ఉంటే మాత్రం వాళ్ళు యావరేజ్ చేసుకోవచ్చు, కొన్న వాళ్ళ పైన ట్రేడింగ్ చేయాలని అనుకుంటే. లేదంటే అట్లే గమ్మును ఊరుకున్నా పర్లేదు, రోజు దాన్ని చూసే అవసరం లేదు. లాంగ్ టర్మ్ 6 మంత్స్ 8 మంత్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. ట్రేడర్స్ మాత్రం ఎక్కడ అవసరం ఉంటే అట్లా కొనుక్కుంటారు. కాకపోతే ఏదైనా అప్పులు తెచ్చి గిరివిలు తీసుకొచ్చి అలా మాత్రం కొనొద్దండి. డబ్బులు ఫ్రీ ఉంటేనే కొనాలని నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఓవరాల్గా గవర్నమెంట్ ఫైట్ నడుస్తుంది కాబట్టి గవర్నమెంటే 60-70% గోల్డ్ కొంటుంది, డాలర్స్ అనేది అమ్మేస్తున్నది. మనము న్యూస్లలో కూడా చూస్తున్నాము. గోల్డ్ కొంటుంది, అన్ని ప్రపంచ దేశాలు గోల్డ్లో కొంటున్నారు. సరే, అనిశ్చిత ఉన్న పరిస్థితుల్లో అన్ని వార్స్ కూడా పీస్ఫుల్ అవుతా ఉన్నాయి. అయినా కానీ బంగారానికి 1,15,00,000 కేజీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. వెండికి మళ్ళా తిరుగుముఖం పడుతుంది. ఇది కరెక్ట్ రేటేనండి. ఇక్కడ కూడా కొనొచ్చు. 1,50,000, 1,45,000, 1,52,000 భయం లేదు. 1,35,000 అయినా కానీ పెద్ద భయపడే అవసరం లేదు, మళ్ళీ పుంజుకుంటుంది. రైట్. అంటే రీసెంట్గా పెరుగుతున్న ఈ పబ్లిక్లో వచ్చినటువంటిది ఏంటంటే, మొన్నటిదాకా ఫస్ట్లోనేమో సేల్స్ మోడ్లోకి వెళ్ళారు, ఉన్నది అమ్మడం, ఎక్కువ రేట్ వచ్చిందని. తర్వాత ఏమో కొనుగోలు మోడ్లోకి వచ్చాక ఒక్కసారిగా భారీగా వెళ్ళిపోయింది. 1,30,000 దాకా వెళ్ళినప్పుడు అనేక మంది ఎగబడి కొనేశారు, ఎందుకంటే 2 లక్షల దాకా వెళ్ళిపోతుంది అన్నటువంటి భయంతో. తర్వాత చూస్తే ఒక్కసారిగా డౌన్ అయ్యేటప్పటికి ఇప్పుడు వాళ్ళందరూ ఆర్థికంగా నష్టపోయామనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అంటే ఇది బయింగ్ ఎంత అయిపోయిందంటే అండి, అసలు లెక్కకు మించిన బయింగ్ అయిపోయింది. ఎంసెక్స్ వాళ్ళు కూడా ఒక రోజు అకౌంట్స్ చేయడానికే స్ట్రక్అప్ అయిపోయి బంద్ చేశారు. 9 o'clock నుంచి 1 o'clock ఓపెన్ చేశారు. 9 o'clock తెరవలసిన ఎంసీఎక్స్ వాళ్ళ మార్జిన్స్ సెట్టింగ్ చేసుకోవడానికి 1 o'clock వరకు బంద్ చేశారు. ఆ విధంగా ట్రేడింగ్ జరిగింది. కాకపోతే ఈటీఎఫ్లో కొన్న వాళ్ళు 1,10,000, 1,05,000, 90,000 ఉన్న వాళ్ళందరూ 1,80,000 ఎగ్జిట్ అయిపోయారు. 1,70,000, 1,65,000 ఆ ఎగ్జిట్ అయినందుకు అది తగ్గుకుంటూ వచ్చింది. మళ్ళీ స్టెబిలిటీ ఉంది కాబట్టి ఆగింది వెండి. దీంట్లో భయం లేదండి.
ఓకే. ఇప్పుడు మామూలుగా 1,15,000 ఆ రేంజ్‌లో స్థిరత్వం ఉంటుందా? లేపోతే ఇదేదో ఇంకా మళ్ళీ 1,35,000 దగ్గరికి వెళ్తుందా? ఇది గోల్డ్ అండి. ఆ! గోల్డ్ $4,000 పైన ఆగితే మాత్రం 41,74 అవుతుందండి. మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ 13,000 చిల్లర అవుతుంది. హుహు. ఇప్పుడు ఏం తగ్గినా మొన్నటిదే తగ్గింది. 12,000 తగ్గింది. హ్మ్. ఉండండి 15 లక్షల వరకు వెళ్తుందని అనుకున్నాము, కానీ వెళ్ళలేదు. 13,600,000 వరకు వెళ్ళింది. 60 అదే 1360 హ్మ్. 13,600 వరకు వెళ్ళింది. మళ్ళీ తగ్గింది. ఇవాళ రూ. 12,500 ఉంది. ఇది 4,000 పైన డాలర్ ఉన్నంత సేపు ఆగుతుందండి. మనం బుల్ మార్కెట్ అంటున్నారు. మళ్ళీ కింద వచ్చిన 1,15,000 కంటే తక్కువ లేదు. ఓకే. ఇది ఈ ఆకస్మిక తరుగుదల అన్నటువంటి దాని వెనకాల ఏదన్నా వ్యూహాలుంటాయా ఎవరియన్నా? లేకపోతే రే ఎవరి వ్యూహాలు ఉండవండి. ప్రాఫిట్ టేకింగ్ ఒకటే మోటో ఉంది. ఎవరైతే తక్కువ రేట్లో ఉన్నారో వాళ్ళకి ఇంత షార్ట్ పీరియడ్ లో 50%, 40% అప్రిసియేషన్ వస్తే ఎవరన్నా అమ్మేసుకుంటారు. తర్వాత చూద్దామని. 1,10,000 కొన్న వాళ్ళు 1,80,000 ఎందుకు అమ్మారండి? లైఫ్ టైం అయ్యేది. హ్మ్. అందుకోసం అమ్మారు. ఇప్పుడు లాస్ట్ 2 టైమ్స్ ప్రజలు మోసపోయారు, కానీ ఈసారి మోసపోరు. ఖచ్చితంగా వెండి మళ్ళీ పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు వీటిట్లో కొనే వాటిట్లలో కొంతమంది నగలు తీస్తున్నారు. కొంతమంది బంగారం డాలర్లు తీస్తున్నారు. లేదా బిస్కెట్స్ తీస్తున్నారు. ఏది బెటర్? నగలంటే మనకు పెళ్లిళ్ళల్లో అవసరం ఉంటే మాత్రం నగలు కొనుక్కోవాలండి. నగలు కొనుక్కోవచ్చు, ఆర్టికల్స్ కొనుక్కోవచ్చు. అలా మీకు 15 to 20% వేస్టేజ్ ఉంటుంది. ఇది ప్యూర్ బులియన్ కొనుక్కుంటే మాత్రం మీకు ఏం వేస్టేజ్ ఉండదు. బయింగ్ సెల్లింగ్ రేట్ డిఫరెన్స్ ఒకటే మాత్రం మీకు లాస్ అవుతుంది. జిఎస్టీ ఒకటి లాస్ అవుతుంది. రైట్. అంటే ఇండివిజువల్ కస్టమర్స్, డబ్బులు ఇండివిజువల్ గనక మనం కస్టమర్. సేవింగ్ చేసుకోవాలనుకుంటే ఇవి కొనుక్కోవాలి బిస్కెట్స్. అవును. అలంకరణ 1 కోసం అయితే కిలో నగలు. బార్లు వస్తాయి, అవి కొనుక్కోవచ్చు. ఓకే. ఒక డౌట్ ఏంటంటే ఈ నగలకి ఇప్పుడు మేకింగ్ కాస్ట్ అని చెప్పి తరుగు కాస్ట్ అని తీసేస్తున్నారు. అది దాదాపుగా ఇదివరకటి రోజుల్లో 10% ఇప్పుడు 30, 40 ఇట్లాగా పెరుగుతుందిగా. అసలు ఎందుకు అంత భారీగా ఉంటుంది? అంటే ఇప్పుడు మొదలైతే ఇంత పెద్ద ఆర్టికల్స్ సిల్వర్ది, గోల్డ్ ఆర్టికల్స్ రాలేదండి. ఇప్పుడు వచ్చాయి. సిల్వర్ జ్యువెలరీ హౌసెస్ అని వస్తున్నాయి. వాళ్ళకి మనం మేకింగ్ ఛార్జెస్ 20%, 25% అవుతుంది. మన సెల్లర్స్, షాప్ వాళ్ళర్స్ 10% ప్రాఫిట్ వేసుకున్నా 35% లో లాస్ వస్తుంది. అది మీకు రూ. 100 ఎందుకని కొంటే అట్లాగా? రూ. 35 పోతుంది అది. ఇదివరకటి రోజుల్లో కంసాలు తయారు చేసి ఇచ్చేటప్పుడు అంతంత ఉండేది కాదు కదా. ఇప్పుడు ఎందుకు అంటే అంత భారీగా కంసాలను అవుతుంది? తయారు చేయించేది అది ఓన్లీ ఆర్టికల్స్ అండి. తల్లెలు, అట్లాంటి గిన్నెలు, అట్లాంటి దానికి పెద్దగా లాస్ కాదు. ఇప్పుడు కూడా లాస్ కాదు. 4%, 3%, 5% ఉంటుంది. అంటే మనకు గోల్డ్ మోడల్లో రిప్లికా ఉండాలని చేపించే దాంట్లోనే ఈ సిల్వర్ జ్యువెలరీలో లాస్ అవుతుంది. నేను అడిగేది లాస్ గోల్డ్ అంటే జ్యువెలరీకి కాదండి, లాస్ కాదు అది. దాని ఫ్యాన్సీ ప్రైస్ అది అంతే. నేను అడిగేది గోల్డ్‌కి సంబంధించి కూడా భారీగా ఈ తరుగులు ఇవి చూపెడుతున్నారు కదా. ఎందుకని అట్లాగా? అంటే గవర్నమెంట్ హాల్ మార్కింగ్ మెయింటైన్ చేయాలని చెప్పింది కదండి. 916 కు మెయింటైన్ చేస్తున్నప్పుడు కారీగర్కి వచ్చేసి 10% దానికి వర్కింగ్ ఇస్తున్నప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి 4-5% ప్రాఫిట్ తోటి ఆ విధంగా ఉంటుంది. చాలా డిజైన్ యూనిక్ పీసెస్ అట్లా తయారైతే ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది. అంటే డిజైన్ వర్కింగ్ తీసుకుంటారు, వర్కింగ్ ఎక్స్పెండిచర్ అని. ఓకే. అంటే వాటిట్లో ఒక్కోసారి తగ్గిస్తుంటారు. ఒక్కోసారి పెంచుతూ ఉంటారు. ఎందువల్ల? అంటే ఎందుకు తగ్గిస్తున్నారు అంటే ఇప్పుడు ఒకసారి బాగా ఇప్పుడు రూ. 90,000 ఉన్న బంగారము 1,30,000 అయింది. సేల్స్ తగ్గిపోతుంది. మన ఎక్స్పెండిచర్ మాత్రం అంతే ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ మీట్ కావాలని చెప్పినప్పుడు ఆ సేల్స్ లేకపోతే వాళ్ళ బిజినెస్ నడవదు కదా. ఆ స్టాక్ పెట్టుకొని ఏం చేసుకుంటాడు, కొంచెం తగ్గించి అమ్ముకుంటే కొంచెం గిరాకీ వస్తుందని చెప్పి, అందులో ప్రాఫిట్ వస్తుందని చెప్పి కొంచెం తగ్గిస్తాడు. రూ. 10 వచ్చేదాన రూ. 5 వస్తుందని చెప్పి అమ్ముకుంటారు. అది కస్టమర్ బెనిఫిట్ అవుతుంది. ఈ రేట్ పెరిగిన దాంట్లో కూడా వాళ్ళకు కూడా కొంచెము మనకు డిస్కౌంట్ దొరుకుతుంది. వీళ్ళకి సేల్స్ కింద లేదు, పైననే వస్తుంది. కింద ఈ రేట్లు ఉన్నప్పుడు సేల్స్ లేదు. రైట్. ఈ మధ్యన ఒక ప్రధానమైన చర్చ నడుస్తుంది. 18 క్యారెట్స్ వాటికి కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. 22 అని చెప్పిస్తున్నారు అన్నట్టుంది. అది ఎంతవరకు వాస్తవం ఉంటుంది? అట్లా ఉండదండి. 18 అంటే 18 ఉంటుంది, 22 అంటే 22 ఉంటుంది. మనకు పరిచయం ఉన్న షాప్లలో, కార్పొరేట్ షాప్లలో అందరూ కొనుక్కుంటున్నారు. ఇవాళ రేపు టెస్టింగ్ మిషన్స్ అవన్నీ వచ్చాయి, సర్టిఫికేషన్స్ వచ్చాయి, హాల్ మార్కింగ్ వచ్చింది. కస్టమర్ మోసపోవడానికి లేదు.
వాళ్ళు షాప్ కీపర్స్ కూడా అథెంటిసిటీ ఉంటారు, ఎందుకంటే నమ్మవలసి వస్తుంది. గోల్డ్ అనేది నమ్మకంతో కూడుకున్న పని. వాళ్ళు 18 చెప్తే 18 ఉంటుంది, 22 చెప్తే 22 ఉంటుంది, 24 చెప్తే 24 ఉంటుంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎక్కడైనా టెస్టింగ్ చేసుకొని సర్టిఫికేట్ తో సహా తీసుకోవచ్చు, బిల్లు తోటి తీసుకోవాలి. రైట్. ఇప్పుడు ఈ గోల్డ్ కు సంబంధించి ఆ, మళ్ళీ హైప్ ఎప్పుడు రావచ్చు, అది ఏ స్థాయి దాకా వెళ్ళి ఆగే అవకాశం ఉంది? మళ్ళీ ఇయర్ ఎండింగ్ లో 26 మార్చ్ ఫిబ్రవరిలో హైక్ బాగా రావచ్చండి. సిల్వర్ ఇప్పుడు ఏదైతే జరిగిందో 130 నుంచి 180, అది మార్చ్ వరకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మార్కెట్ లో ఆ ఎక్స్పెక్టేషన్ ఫిబ్రవరి మార్చ్ లో రావచ్చు అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఇప్పుడైనా కొద్దిగా స్లో ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ డ్రైన్ అయిపోయింది అమౌంట్స్ అందరి దగ్గర. చాలా మటుకు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేసారు కాబట్టి అన్ని టైటే ఉన్నాయి మార్కెట్స్. ఇప్పుడు క్యాష్ ఫ్లో లేదు మార్కెట్ లో. దీని గురించి ఒక 3-4 మంత్స్ టైం పడుతుందండి సెట్ అవడానికి. ఈ 3-4 సెట్ అవ్వడానికి. మంత్స్ ఈ రేంజ్ లోనే ఉంటుందా రేటు? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇదే రేంజ్ లో ఉండాలి. 50 రూపాయలు పైన కింద ఏమన్నా మళ్ళీ ప్రపంచంలో అనిశ్చిత వస్తే మాత్రం మళ్ళీ ఇదే పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇది కరెక్ట్ రేట్సే. ఇంకా 5-10 వేలు హెచ్చు తగ్గులు కావచ్చు, కాకపోతే ఏమైనా అనిశ్చిత వస్తే మాత్రం తెలియదు. ఓకే. ఇప్పుడు ఈ గోల్డ్ లో బిస్కెట్స్ వచ్చేటప్పుడు 24 క్యారెట్స్ ఉంటున్నాయి, డాలర్స్ వచ్చేటప్పుడు 22 క్యారెట్స్ లో ఉంటున్నాయి కదా. డాలర్ లో కూడా 24 క్యారెట్స్ ఉంటాయా? డాలర్ లో ఉండదండి, అది ఔన్స్ అని ఉంటది. 31.100 గ్రామ్స్ అని ఉంటది. దానికి మనము కొంచెం మంది గోల్డ్ అట్లా లాకెట్ లెక్క వేసుకుంటారు, 10 గ్రామ్స్ లాకెట్ లెక్క వేసుకుంటారు. 24 క్యారెట్ ఉంటుంది, 22 క్యారెట్ ఉంటుంది. దాని మీద మెన్షన్ చేసి ఉంటారు, చేసి దాని ప్రకారమే డబ్బులు తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు రాబోయేటటువంటి రోజులలో అంటే కొంతమంది ఏంటంటే అప్పులు చేసి కొంటున్నారు, కొంతమంది అవసరమై కొంటున్నారు. ఈ టైంలో ఎలాంటి నా సలహా అయితే అప్పులు చేసి ఇప్పుడైతే కొనొద్దండి. ఏదో 1,20,000 1,10,000 వచ్చినప్పుడు అయితే అప్పులు చేసి కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఈ టైంలో మాత్రం అవసరం లేదు. ఓకే. మన వెండికి దగ్గర సంబంధించి అయితే వెండి కూడా అదే, బంగారం కూడా అదే. డబ్బులు ఫ్రీ ఉంటే మనం మ్యారేజెస్ కోసము ఆలోచన ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా సేఫ్ హెవెన్ ఇది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ లో వెండి బంగారంకు ఇంతగానం గిరాకీ రావడం కారణము ఇది సేఫ్ హెవెన్ అని, గవర్నమెంట్ కొంటుందని. ప్రపంచంలో అనిశ్చిత అంటే ఎవరి నమ్మకం లేకుంటే తగ్గిపోతుంది. అన్ని సెక్టార్స్లలో బిజినెస్ లేదు కాబట్టి అందరూ దీనికి సుముఖం చూపిస్తున్నారు. రైట్. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ అంటే ఈ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి కదా, దాంతో పాటుగా ఈ డాలర్స్ వదిలేసి కూడా గోల్డ్ని కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ మారకం కింద కూడా గోల్డ్ వాడుతున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మళ్ళీ తర్వాతన ఈ డాలర్స్ వైపుకో లేకపోతే క్రిప్టో కరెన్సీ వైపుకో అటువైపుకి వెళ్ళేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? క్రిప్టో కరెన్సీ పైకి వెళ్ళదండి, అది అన్అఫిషియల్. మన దగ్గర ఇండియన్ లో ట్రేడింగ్ లేదు. టోటల్ గా గోల్డ్కే వస్తుంది డబ్బులు. బ్యాంకులు అయినా కానీ, ఆర్బీఐ కానీ పబ్లిక్ కానీ ఎవరన్నా పెట్టుబడి పెట్టాలని అంటే అయితే భూమి, లేకుంటే గోల్డ్, సిల్వర్. ఇప్పుడు సిల్వర్ లో ఎప్పుడైతే మీకు లోన్స్ దొరుకుతుందో దీంట్లో ట్రేడింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుందండి. పెద్ద ఎత్తున ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక 100-1000 కోట్ల రూపాయలు బ్యాంకులలో లోన్లు తీసేసుకొని మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఇది మళ్ళీ ఫ్లక్చుయేషన్ వైపు వెళ్ళిపోతుంది ఇది. రైట్. నాకు ఒక డౌట్ ఏంటంటే సాధారణంగా సిల్వర్ చాలా మంది ఇళ్లలో కొనుక్కుని ఉంటారు, ఇది కేజీల లెక్కన కొనుక్కున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ బకెట్లనిను కంచాలనిను ఇట్లాంటిది బ్యాంక్స్ అంతంత స్టోర్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్నాయా సిల్వర్ని? బ్యాంక్ వాళ్ళు తీసుకునేది ఏంటంటే ఒక ప్రొఫార్మా ఉంటుందండి, వాళ్ళకు కరిగించి ఇవ్వాలి. అట్లా ఆర్టికల్స్ వాళ్ళు తీసుకోరు, రా సిల్వర్ తీసుకుంటారు. రా సిల్వర్ సర్టిఫికేషన్ బై బిఐఎస్ హాల్ మార్కింగ్ కానీ, ఫారెన్ నుంచి ఇంపోర్ట్ అయిన బ్యాగ్స్ కానీ, సిల్లి అని ఉంటుంది, SILLY 30 కిలోస్ అని ఉంటుంది, అది మాత్రమే. ఇప్పుడు బ్యాంకులలో కూడా లోన్లు పోవట్లేదండి, చాలా స్లో అయిపోతున్నాయి. అందుకోసమే ఆర్బీఐ 1 మార్చ్ నుంచి 1 ఏప్రిల్ నుంచి డిక్లేర్ చేసింది అది. ఈ మొత్తం మళ్ళీ ఎంతమంది కొనుక్కున్నారో అంతమంది బ్యాంకులలో పోయి ఈ లోన్స్ అనేది తీస్తారు. చాలా పెద్ద ఎత్తున లోన్స్ బయటకు వస్తాయి సిల్వర్ దాని మీద. మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు డౌన్ అవుతుందా పెరుగుతుందా? పెరుగుతుందండి. పెరుగుతుంది. తగ్గినా ఎంత 130-135 లాస్ట్, తర్వాత 170, ఇప్పుడు 160లో స్థిమితం అవుతుంది. 155-160లో స్థిమితం అవుతుంది, మళ్ళీ స్లోగా పెరుగుతుంది.
కానీ లాస్ట్ టైం ఏదైతే విధంగా మోసపోయారో 2 times 2008లో కానీ 1999 ఐ మే నాట్ బి కరెక్ట్, ఆ టైంలో అయిందని అన్నారు. అది మాత్రం ఈసారి ఆ సిచ్యువేషన్ అయితే లేదండి. రైట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇక్కడ మన దేశంలో అయితే మాత్రం ఈ టెంపర్మెంట్ ఎక్కువ ఉంది, జనాలు ఎక్కువగా ఎగబడి కొన్నటువంటి పరిస్థితి ఉంది, ఇప్పటికి కూడా కొంటున్న పరిస్థితి ఉంది. ఇది వరల్డ్ వైడ్ ఎట్లా ఉంది? వరల్డ్ వైడ్ సిల్వర్ మీద లేదు కదండి, కానీ గోల్డ్ మీద అయితే ఉన్నది. ఆల్ ఓవర్ వరల్డ్ గోల్డ్ కొంటున్నారు. సిల్వర్ మాత్రం మన ఖాళీ ఇండియాలోనే క్రేజ్ ఉంది ఎక్కువ. ఆ క్రేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, దానికి ఏం ఆపే ప్రసక్తే లేదు. ఎవరు బ్యాంక్ లోన్లు వచ్చినాక ఇంకా విపరీతంగా చెల్లిపోతుంది. రైట్ సార్. ఎప్పుడైనా సిల్వర్ అప్పే, దానికి ఏం ఇబ్బంది లేదు, స్లోగా పెరుగుతుంది, పైకి వెళ్తుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. బంగారం కొనాలా అమ్మాలా అంటే చెప్తున్నటువంటి సూచనలు, సలహాలు. డబ్బులు వృధా అప్పులు చేసి కొనొద్దు, చేతిలో డబ్బులు ఉంటే కొనుక్కోండి అన్నటువంటి నిపుణులు చెప్తున్నమాట.